ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ యాక్ట్ సంబంధించి అనేక నిరసన కార్యక్రమాలు కూడా అనంతపురం నగరంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో నగరంలో కూడా దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ దానికి సక్సెస్ చేసిన వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది, క్యాండిల్ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున హ్యూమన్ చైన్ మానవహారం సంబంధించి ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6:30కి మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా చెప్పడం జరిగింది. నిన్న డిఎస్పీ గారి దగ్గర యూజేసీ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ ఆయనతో పర్మిషన్ కూడా తీసుకుంటే సరే అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పొద్దున ఆయన కాల్ చేసి మాకు కొన్ని అఫీషియల్స్తో ఇబ్బంది ఉంది, దీనికి ఒకటి మీరు కోఆపరేట్ చేయండి అని కూడా చెప్పడం జరిగిందంట. మేము అడగదలుచుకుంటున్నాం డిఎస్పీ గారికి, సార్ ఎక్కడైనా ఇన్ని కార్యక్రమం చేసినాం, మేము ఎటువంటైనా ఇబ్బందికరంగా ఏమైనా చేసామా? అనేక ర్యాలీలు చేసాం, ఎన్ఆర్సీ సంబంధించి కానివ్వండి, సిఏకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వక్ఫ్ బోర్డ్ సంబంధించి అనేక ర్యాలీలు కానివ్వండి, అనేక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేశాం. ఎక్కడైనా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందా? ఎక్కడ ఏ విధంగా లేకుండా శాంతియుతంగా చేసుకుంటూ మనం పోతున్నాం. కానీ ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ రైట్ లేకుండా మీరు ఈరోజు మనం ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్కి సంబంధించి ముస్లింలకి ఏ విధంగా అనగదొక్కుతుందో దానిపైన మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ముస్లింలే కాకుండా ప్రతి ఒక్క మతాలు కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ వక్ఫ్ చట్టంపై మేమందరూ పోరాడాలని చెప్పే ఉద్దేశంతో మాలో ఉన్న ఆవేదన అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తీసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మీరు దీన్ని అడ్డుకోవడం నిజం సరైన పద్ధతి కాని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని వెనకాల ఎవరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా చూస్తున్నారో తెలియదు. అవునప్పుడు కూడా డిఎస్పీ గారు కానీ పోలీస్ సిబ్బంది మాకు ఎప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన వల్ల మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాము. డిఎస్పీ గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడినాను, వారు కూడా చెప్పడం జరిగింది దీనికి కోఆపరేట్ చేయండి, నేను ఈరోజు మీకు మరీ ఏ విషయం మా అఫీషియల్స్తో మాట్లాడి చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగా సార్ మీరు ఈరోజు వద్దంటున్నారు, రేపు ఎల్లుండి మేము ఎప్పుడు పెట్టుకోవాలో చెప్తే నేను అఫీషియల్స్తో మాట్లాడి ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తామన్నారు. దాని తర్వాత వరకు మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. ఈ కార్యాచరణ అయితే ముందు కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఏ విధంగా ఇల్లు అదేవిధంగా ఇప్పుడే జాఫర్ గారు చెప్పినట్లు పెహల్గాం సంబంధించి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పెహల్గాం ఇన్సిడెంట్లో 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ కుటుంబాలకి ప్రభుత్వాలు ఆదుకోవాలా. అదే ఎవరు ఏ విధంగా అయితే గాయపడినారో వాళ్ళకందరూ కూడా కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాలకి మా యూజేసీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఆ టెర్రరిస్టుల పైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో మేమైతే ఖచ్చితంగా తీవ్రంగా దీనికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు తీవ్రంగా ఏ విధంగా శిక్ష పడే విధంగా చేయాలని కూడా మేమందరూ కూడా దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం నేను తెలియజేస్తున్నాను. వక్ఫ్కి సంబంధించి కూడా చూస్తే కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక నిరసన కార్యక్రమాలు కావచ్చు, దానికి అనుగుణంగా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం మనం కూడా గమనించాలా. ఏదైతే కూడా ఈరోజు అనేక దేశంలో అనేక బోర్డులు ఉన్నాయి. షియా బోర్డు క్రిస్టియన్ బోర్డు కావచ్చు, బుద్ధిస్ట్ బోర్డు కావచ్చు, హిందూ బోర్డు కావచ్చు, అదేవిధంగా సిక్ బోర్డు కావచ్చు. దీంట్లో ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేని బీజేపీ ప్రభుత్వం కేవలం వక్ఫ్ బోర్డులో మాత్రమే ఎందుకు ఇంటర్ఫియరెన్స్ అయ్యి ముస్లింలకు ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. అయినప్పుడు కూడా ఈరోజు మన 77 ఇయర్స్ మన స్వాతంత్రం వచ్చి ఈ లాస్ట్ 11 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలకు ఇబ్బంది పెడుతుందో ఒకసారి గమనించాలా. చూసుకుంటే కన్నా మనం సిఏ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, అదేవిధంగా మన మహిళలపై హిజాబ్ సమస్య కావచ్చు, మరి ముఖ్యంగా 11 సంవత్సరాల నుంచి దళిత మరి ముస్లింలపైన బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేయడం దానిపైన కావచ్చు, మరి ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు ఇవ్వకూడదు అని చెప్పి దానిపైన కావచ్చు, అనేక ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో చూస్తే కన్నా కేవలం లాస్ట్ 11 ఇయర్స్లో జరుగుతున్న విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా. అయినా ఏమప్పటికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి వెంటనే స్పందించి ఏ విధంగా అయితే యాక్ట్ ఏ విధంగా అయితే అమలు చేసినారో దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన గమనించి మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా వాపసు తీసుకునే వరకు ఆయన కూడా మాట్లాడితే బాగుంటుంది.
ఖచ్చితంగా మేము ఈ కార్యాచరణలు అయితే కూడా మన వక్ఫ్ బోర్డు సంబంధించి ఏవైతే కూడా ఉన్నాయో ఖచ్చితంగా మేము ఈ వక్ఫ్ బోర్డు వాపసు తీసుకునే వరకు మా కార్యాచరణలు కొనసాగుతూ ఉంటాయి, ఆందోళన కొనసాగుతున్నాయని తెలియజేసుకుంటూ మళ్ళీ కొత్త కార్యాచరణ మనం యూజేసీ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను.